హాయ్ ఫ్రెండ్స్ అందరికీ, ఇదే అనమాట సాయిబాబా గుడి, బీరంగూడ కేసీఆర్ డబుల్ బెడ్రూమ్ దగ్గర. కరెక్ట్గా ఎగ్జాక్ట్గా చూడండి, శివాలయంకి వెళ్ళే ముందు రోడ్డే అనమాట, రైట్ సైడ్. ఒక అమ్మాయి చూడు పడితే ఫ్రెండ్స్ అంతా వచ్చేలా లేపుతున్నారు. పాపం నవ్వుతున్నారు, వచ్చి లేపారు. పాపం అందరూ ముగ్గురు నలుగురు వెళ్ళారు, ఆ అమ్మాయి మాత్రం జారి పడింది. ఇంకా మేమైతే గుళ్ళోకి వెళ్తున్నాము. అది వెళ్ళిపోతున్నారు లేచి మళ్ళీ అడావిడిగా. గుడి చూడండి ఎంత పెద్దగా ఉంది. ఇది ఫస్ట్ హెచ్ఐజిలో ఉండేది. వాళ్ళ ఫ్యామిలీయే బాబా భక్తులు అనమాట. ఇంట్లో పెద్ద బాబా గుడిలాగా ఉండేది. అప్పుడు 2-3 సార్లు నేను వెళ్ళాను కూడా. హెచ్ఐజి ఇంట్లో, ఇండివిజువల్ ఇంట్లో ఉండేది. ఎంత జనం వచ్చేవాళ్ళు అంటే అంత జనం వచ్చేవాళ్ళు అప్పట్లో. ఇంకా వాళ్ళంతా ఫ్యామిలీ మొత్తం అందులోనే లీనమైపోయారనమాట. ఇంకా వాళ్ళు మళ్ళీ ఇక్కడ తీసుకుని ఇక్కడ గుడి, దేవుడిని ఇక్కడ పెట్టుకున్నారు. చాలా పెద్ద గుడి అనమాట. వాళ్ళు ఎంత భక్తి చూడండి. ఫ్యామిలీ పెళ్ళిళ్ళు చేసుకోకుండా బాబా సన్నిధిలోనే ఉండిపోయారనమాట. ఇంట్లో కూడా గురు పౌర్ణమికి ఒక రోజు వెళ్తే ఎంత పూజ అంటే 2 కళ్ళు సరిపోలేవు. జనం కూడా అంత జనం. ఆ హెచ్ఐజీలో ఉన్నప్పుడు అందరికీ తెలుసు. ఇంక ఇక్కడ షిఫ్ట్ అయినాక ఎంతమంది తెలుసో తెలియదు. కానీ కేసీఆర్ ఆ డబుల్ బెడ్రూమ్ అటు సైడ్ అయినాక అక్కడ నిన్నున్న ఆవిడ చెప్తుంది, వర్క్ చేశాము, 2-3 లైన్లు రోడ్డు కానీ అంటే ఎప్పుడు లేరు మేడం ఇంత జనము, ఇన్ని బస్తాల బియ్యం అయినాయి ఈరోజు అన్నదానానికి అని చెప్తుంది. అంత జనం పెరిగారంట. కాకపోతే ఇక్కడ కాలనీ వాళ్ళకి కొందరికి తెలియదు. వెళ్ళండి ఫ్రెండ్స్, అన్ని గుడులు ఉన్నాయి. దత్తాత్రేయ, బాబా, వినాయకుడు, శివాలయం, అన్నపూర్ణాదేవి, నవగ్రహాలు, నాగులమ్మ, పుట్ట, ఇంకా లేవు గోశాలలు అయితే ఎన్ని ఉన్నాయో. అక్కడ మనం పెంచుకుంటామంటే ఇస్తారంట కూడా, తీసుకుపోయి పెంచుకుంటారంట. లెక్కలేనని ఉన్నాయి. అప్పుడు 1-2 ఉండే. అంటే గుడి పెట్టిన కొత్తలో వెళ్ళామన్నమాట. అది ఫ్రెండ్స్, మీరు వీలున్నప్పుడల్లా వెళ్ళండి ప్రశాంతంగా. ఎంత బాగుందో అక్కడ. ఇంకా డబల్ బెడ్రూమ్స్ వాడినాక చాలా రద్దీ అయింది. అది వరకు అయితే ఖాళీ ప్లేస్ అనమాట. అది పెద్ద గ్రౌండ్ లాగా. అది ఫ్రెండ్స్ చూడండి. ఇదే ఎంట్రన్స్లో ఒక పెద్ద ఫోటో పెట్టారు. ఇక్కడ దేవుడిది, ఇక్కడ ఈ అమ్మవారు, నాగులమ్మ, ఇక్కడ ఇలా ఉంది. బాబా వాళ్ళ శిష్యులు వాళ్ళు అనమాట. ఇక్కడ పుట్ట, ఇక్కడ యజ్ఞాలు చేసే యజ్ఞశాల ఉంది. ఇంకా కొంచెం ముందుకి మా చుట్టూ మొత్తం గోశాలలే. మనం అన్నీ పట్టుకుపోయి వాటికి పెట్టొచ్చు కూడా అనమాట. ఇది యజ్ఞశాల, యజ్ఞాలు చేసేది, హోమగుండం. చూడండి, శివయ్య, నమ శివాయ. కానీ చూడదగిన, ఎక్కడికెక్కడికో వెళ్తాం కదా ఫ్రెండ్స్, మన దగ్గరలో ఉన్నదానికి ఎందుకు మిస్ అవుదాం. అందుకే తెలియని వాళ్ళు ఉంటే చూస్తారని నేను ఒక రీల్ చేశాను అనమాట. అక్కడ ఒకటి వ్లాగ్ తీసాను. వీలున్నప్పుడు వెళ్ళండి ఫ్రెండ్స్. ఓకేనా ఫ్రెండ్స్? నాకైతే ఈరోజు ఇలా, నేనైతే ఖాళీ ఉంటే మాత్రం ఏ గుడికైనా సరే దగ్గరలో ఉన్నదానికి వెళ్ళిపోతా ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్.